వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ట్రైబల్ వెల్ఫేర్ అడిషనల్ డైరెక్టర్ సర్వేశ్వర్ గారు. ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాము. సార్, వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. సార్, ఈ మంచి మంచి స్టాల్స్ ఇక్కడ మన మేడారం జాతర అంటే గిరిజనుల్ని ఉద్దేశించి వీళ్ళకి తెలవడం కొరకు మంచి స్టాల్స్ ఇక్కడ నిర్వర్తించాలి. దీంట్లో మీరు అంటే ఎలాంటి అవేర్నెస్ వీళ్ళకు పబ్లిక్కి తీసుకురావాలని మీరు అనుకుంటున్నారు? అసలు ఏమేమి ఇక్కడ స్టాల్స్ ప్లేస్ చేశారు, వాటి గురించి కొంచెం బ్రీఫ్గా చెప్తారా? అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసి ఐవీఎఫ్. తప్పకుండా అండి. ఇక్కడ మనకు మేడారం జాతర అందరికి తెలిసిందే, 1 కోటి పైగా భక్తులు వస్తారు. ఈరోజు ఒక 50 లక్షలు ఉంటారు. ఈరోజు ఒక 50 లక్షలు, రేపు ఒక 50 లక్షలు మన ఈ పరిసర ప్రాంతాల్లో తిరుగుతారు. మనం ప్రముఖంగా ఒక గిరిజన మ్యూజియం పెట్టాం, ట్రెడిషనల్గా కనిపించడానికి. ట్రెడిషనల్గా వాళ్ళ యొక్క అలవాట్లు, లైఫ్ స్టైల్, వాళ్ళ యొక్క కల్చర్ రిఫ్లెక్ట్ అవుతుంది. వెరేజ్ ఈసారి ఏమనుకున్నామంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ట్రైబల్ కోసం ఉపయోగిస్తున్న ఎడ్యుకేషన్ పరంగా, ఎకనామిక్ సపోర్ట్ పరంగా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా, ఇతరత్ర చాలా స్కీమ్స్లో ట్రైబల్కు ఉపయోగపడుతున్నాయి కనుక వాటిని కూడా అవేర్నెస్లోకి తీసుకురావాలని మా సెక్రటరీ గారు, అట్లాగే కేంద్ర ప్రభుత్వ సెక్రటరీ గారు వాళ్ళు మనకు అడగడం జరిగింది. దాంతో మనం ఇక్కడ టోటల్ 32 స్టాల్స్ పెట్టాం. 32 స్టాల్లో మీరు అక్కడ క్లాత్కి సంబంధించిన కొన్ని ఉంటాయి, వాటికి వీవర్ సొసైటీ, అట్లాగే ట్రైఫెడ్ నుంచి వివిధ రాష్ట్రాల ఈ సరౌండింగ్స్లో వచ్చిన వాళ్ళు, పక్క రాష్ట్రాల్లో వచ్చిన వాళ్ళు కూడా, ఎందుకంటే మనకు ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర నుంచి కూడా ఇక్కడ వస్తారు. వాళ్ళకి సంబంధించిన కొన్ని కళాకృతులు, అట్లాగే మా కోయాకు సంబంధించిన కొన్ని కళాకృతులు, గోండుకు సంబంధించిన ఓజా క్రాఫ్ట్, ఇట్లాగే ఇప్పుడు ట్రైబల్ ఎడ్యుకేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన కొన్ని స్కీమ్స్, ఇంకా ముందు పెడితే ట్రైబల్ ఫుడ్ పోతే పాటు అదర్ డిపార్ట్మెంట్స్ కూడా మనకు పెద్ద ఎత్తున రిక్వెస్ట్ చేయడం జరిగింది. దాంతో ఈసారి 32, 33 మనకు స్టాల్స్ ఇక్కడ ఎరెక్ట్ చేయడం జరిగింది. దాంట్లో మంచి రెస్పాన్స్ వస్తుంది. నేను ప్రతి ఒక్క స్టాల్స్ నేను చూశాను సార్, అది తీసుకుంటున్నాను. బట్ ట్రైబల్స్కి ఒక ఎడ్యుకేషన్ పరంగా ఇంతకుముందు పక్క స్టాల్లో నేను చూశాను. బట్ కొన్ని కొన్ని స్కీమ్స్ ఉంటాయి, అంటే బయట కూడా కొన్ని బయటికి చెప్పొచ్చు, చెప్పకపోతే తెలియవు. బట్ అలాంటి స్కీమ్స్ ఏమైనా ఉన్నాయి అంటే వీక ట్రైబల్స్ని కొంచెం ఫినాన్షియల్ ఫ్రీడమ్ కొరకు ఎంకరేజ్ చేసే విధంగా ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు ట్రైకర్ లోన్స్, సబ్సిడీ లోన్స్ ఉంటారు, అలాంటి ఫినాన్షియల్గా ఆర్థిక భరోసా పరంగా ఏమైనా ఉన్నాయా? ఇక్కడ ఎకనామిక్ సపోర్ట్ స్కీములు అంటే ప్రస్తుతం ఇప్పుడు మనం ఉన్న స్టాల్ ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్ సంబంధించింది, ఇది స్టేట్ గవర్నమెంట్. అట్లాగే ఎన్ఎస్టిఎఫ్డిసి అని ఆ ముందు ఒకటి ఉంది, నేషనల్ కార్పొరేషన్ సంబంధించి, షెడ్యూల్డ్ ట్రైబ్స్ కార్పొరేషన్. అట్లాగే మిగతా మీరు అన్నట్లు మంచి ప్రశ్న, చాలా స్కీమ్స్ తెలియవు. ఈ పక్కన స్టాలు ప్రైమ్ మినిస్టర్ ఆదర్శ గ్రామ యోజన అంటుంది. అది మనకు రాష్ట్రంలో 533 ట్రైబల్ హ్యాబిటేషన్స్లో కన్వర్జెన్స్ మోడ్లో డెవలప్మెంట్ చేస్తూ ఒక 3 ఇయర్స్లో క్రిటికల్ గ్యాప్తో కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కొంత డబ్బు వచ్చింది. 20 lakhs ఆ విలేజ్కి ఇస్తే, ఆ క్రిటికల్ గ్యాప్లో ఆ విలేజ్కి ఎడ్యుకేషన్ పరంగా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా, డ్రింకింగ్ వాటర్ పరంగా, రోడ్స్ పరంగా అన్ని రకాలుగా 7-8 డిపార్ట్మెంట్ల కన్వర్జెన్స్ చేసే సమగ్ర అభివృద్ధికి ఆ హ్యాబిటేషన్, ఆ ఆవాసం ఉండాలనే ఉద్దేశం. అట్లాగే మీకు మిగతా కూడా ట్రైఫెడ్కి సంబంధించిన మెయిన్గా మీకు ఆ కళాకృతులను చూసి ఉండొచ్చు. వందన్ ప్రోగ్రాంలో భాగంగా మనకు ఇది ఏంటంటే మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూసర్స్ ఉంటాయి కదా, గమ్ కానీ, అట్లాగే నక్స్ ఒమిగా కానీ, హనీ కానీ, తేనె అంటాం కదా. సో వాటిని సేకరణ, వాటి నిల్వ, వాటి ద్వారా ఉపయోగోత్పత్తులు అంటే ఇంకా ఈ సేకరణ నేను చింతూరు, భద్రాచలం ఈ ఏరియాలో అయితే కొన్ని జీసీసీ బౌన్స్ అని ఉన్నాయి. ఇటు కొత్తగూడ, మహబాద్ ఏరియాలలో చాలా తక్కువ, నేను చూడలేదు. అంటే ఎంత మేడారంలో కూడా సెంటర్లో ఒకటి ఉండే జీసీసీ భవన్, లాస్ట్ టైం నేను మేడారం వచ్చినప్పుడు ఉండే, అది డైలాపలేటెడ్ అయ్యి తీసేసినందుకు ఇక్కడ ఒక స్టాల్ పెట్టాం జీసీసీ. మీరన్నా హనీ ఇక్కడ మన ఈ ఏరియాలో తక్కువ ఉంది, ఆదిలాబాద్లో చాలా ఉంటుంది. వైల్డ్ అని అంటారు, ఫారెస్ట్లో వచ్చే హనీ, అది మల్టీ ఫ్లోరా ఉంటుంది. మనకు కొద్ది నలుపు ఉంటుంది కానీ ఇట్స్ ఒరిజినల్, చాలా చాలా స్టాండర్డ్ ఉంటుంది. నల్లమల ఫారెస్ట్లో రాకీ అని అంటాం, రాక్స్ ఉంటాయి కదా, కొండల్లో రాళ్ళకు పెట్టేది, కొండలలో పెట్టి. ఇక్కడ పెద్ద పెద్ద టేక్ వనాలు ఉంటాయి, టేక్ వనాలు పెట్టేదని వైల్డ్ అని అంటారు. మల్టీ ఫ్లోర్ అంటారు, రకరకాల పువ్వుల నుంచి వచ్చే హనీ అంటాం దాంట్లో. అక్కడ మనకు హనీ యూనిట్ కూడా ఉంది. సో హనీ యూనిట్లో సార్ హనీ యూనిట్ నిర్మల్లో ఉంది, మనకు నిర్మల్లో ఉంది. ఇప్పుడు ప్రతి సంవత్సరం 1200 నుంచి 1250 క్వింటాల్స్ల హనీ ఉత్పత్తి అవుతుంది. అంటే ఉత్పత్తి అని కదా, వచ్చిన హనీని జస్ట్ క్లీన్ చేస్తారు. క్లీన్ చేస్తే ఒక 5-6% డౌన్ అవుతాయి. 93-94% సేమ్ అని మళ్ళీ బాటిలింగ్ చేస్తారు. ట్రైబల్సే ఉంటారు, గ్యాదర్స్ ట్రైబల్ ఉంటారు. దాన్ని బాటిలింగ్ కమిషనర్ గారిని ఏం చేసినామంటే, స్పోర్ట్స్ స్కూల్లో పిల్లలకు కూడా హనీ ఒక 50 grams per day ఇస్తే ఇన్స్టెంట్ బూస్టర్గా ఉంటుంది, ఇన్స్టెంట్ ఎనర్జీగా ఉంటారంటే చెప్పి దట్ ఆల్సో వీఆర్ సప్లైంగ్. దట్ ఈస్ అ గుడ్ రెస్పాన్స్ ఫ్రమ్ ది స్టూడెంట్స్. సో అది మనకు స్థూలంగా
అట్లాగే కల్చరల్ ట్రూప్స్ మనకు మన ఒక 17 కల్చరల్ ట్రూప్స్ వచ్చినాయి. ఛత్తీస్గఢ్ అదర్ స్టేట్లకి వెళ్ళి వచ్చాయి. మనకి ఇక్కడ గోండుకు సంబంధించిన 3 ట్రూప్స్, కోయాకు సంబంధించిన 3 ట్రూప్స్, ఈవెన్ ఈరోజు చెంచు కూడా వస్తున్నారు వాళ్ళు. సో ఇక్కడ కలామ ప్రాంగణంలో ఒక 2 hours కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి మీకు 6 to 8 డైలీ. దానివల్ల ట్రైబల్ యొక్క కల్చర్ను మనం ప్రొజెక్ట్ చేసిన వాళ్ళు అవుతాం. కల్చర్ని నార్మల్ ప్లేన్ ఏరియాలో ఉన్న పీపుల్స్కి తెలియజెప్పడమే ఈ యొక్క ట్రైబల్స్ కూడా ఇప్పుడు కొత్త జనరేషన్ ఉంటారు, పిల్లలు చదువుకుంటారు, వాళ్ళ కల్చర్ వాళ్ళకు కూడా తెలియదు. సో ఇది ఒక మంచి మాకు ప్లాట్ఫామ్ టు ఎక్స్పోజ్ దేర్. అవును సార్, ఇప్పుడున్న ట్రైబల్స్ ఇంతకుముందు ట్రైబల్స్ అడవికే పరిమితమై ఉండేవారు. ఇప్పుడున్న ట్రైబల్స్ ఇక్కడ నుంచి వెళ్ళి ప్లేన్ ఏరియాలకు వెళ్ళేసి వాళ్ళ మూలాలు మర్చిపోతున్నారు. వాళ్ళ అలవాట్లు కానీ, వాళ్ళకి సంబంధించిన డ్యాన్స్ కానీ, వాళ్ళకి సంబంధించిన దేవుడికి సంబంధించి కానీ ఇతరత్ర అన్నీ కూడా ఒకసారి గుర్తు చేయాలనేది ఉద్దేశం. అందుకే మీకు పర్మనెంట్గా మ్యూజియం పెట్టాం. మీరు మ్యూజియం చూస్తే ఇంకా ప్రతిసారి రెనోవేట్ అవుతుంది, ఇంకా కొద్దిగా చేయాల్సిన పని కూడా ఉంది దాంట్లో. సో ఇప్పుడు ఈసారి కియోస్కులు పెట్టాం ఒక గ్యాలరీలో. ఆ గ్యాలరీ అంటే ఏంది అని చెప్పడానికి కోసం మళ్ళీ ఒక గైడ్ అవసరం లేకుండా సెల్ఫ్గానే అక్కడ వెళ్ళంగానే మనకు 1 minute ఇంగ్లీష్లో, తెలుగులో మనకు ఫ్రెండ్లీ యూజర్ ఉంటుంది. మనకు వితౌట్ గైడ్ కూడా పబ్లిక్ కెన్ ఎంజాయ్ నో ద ట్రైబల్ కల్చర్ ఫస్ట్. దట్ ఈస్ ద కాన్సెప్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. అట్లాగే విజువల్ ప్రజెంటేషన్ కూడా మీరు అక్కడ ఆ ప్లాట్ఫామ్ పక్కన పెట్టాము. దాంట్లో మీకు సాయంత్రం 1 గంట సేపు ట్రైబల్ ఈ మేడారంకి సంబంధించిన స్టోరీ చాలా గొప్పగా ప్రజెంట్ అవుతుంది. అంటే మనకు 3Dలో మన కళ్ళ ముందే ఉన్నట్టుగా కనిపిస్తుంది. దట్ విజువల్ ప్రజెంటేషన్ వీ మేడ్ ఇట్. దాని వెనుక వీళ్ళు ఉండడానికి కోసం పగోడాస్ ఒక 25 పగోడాస్ ఇచ్చాం. దానికి ఇప్పుడు కళాకారులు ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారు, వాళ్ళకి అకామిడేషన్ ఉండాలి. ఈ స్టాల్స్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కొన్ని స్టాల్స్ వచ్చినాయి, స్టేట్ గవర్నమెంట్ నుంచి చాలా స్టాల్స్ వచ్చినాయి. వాళ్ళందరికీ అకామిడేషన్ కూడా మనం పెట్టిస్తున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.